పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణులు ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు. నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం, పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో, ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు. నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుడిని చూసి, ఇదే నేను నరుడి కథ గుర్తుపెట్టుకోండి అంటాను. విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి. రాముడు అలా అనడు. భవత్ప్రసాదాద్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవత్ బలినౌ కృతౌ. మహానుభావ, మీరెవరో మాకు తెలియదు. ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు. మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది. మేము పూర్వం ఎటువంటి బలం కలిగిన వారమో అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం. మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తోందో తెలుసా? యథాతాతం దశరథం యథాజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు, మా తాతగారు అజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది. కో భవాన్ రూప సంపన్నో దివ్య స్రగనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు, మంచి పుష్పహారములను ధరించారు, చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు. మహానుభావ, మీరెవరు? ఎందుకు వచ్చి మమ్మల్ని రక్షించారు? మాకు చెప్పవలసింది అన్నారు. వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ, అహం సఖాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిశ్చర. ఓ సఖా, స్నేహితుడా రామా, నేను నీకు బహిప్రాణము వంటి వాడను, ఎప్పుడూ నీతో కలిసి ఉండేవాడను. అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు. నీకు నాకు అంత స్నేహం ఉంది. గరుత్మానిహ సంప్రాప్తో యువయోహ సాహ్యకారణాత్. నా పేరు గరుత్మంతుడు అంటారు. నాకు నీకు ఒక గొప్ప విడదీయరా అన్నటువంటి అనుబంధం, అటువంటి స్నేహం ఉంది. అసురావా మహావీర్య దానవావా మహాబలా సురాశ్చాపి సగంధర్వా పురస్కృత్య శతక్రతుం నేమం మోక్షయితుం శక్తా శరబంధం సుదారుణం మాయా బలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగా కాద్రవీయా తీక్ష్ణదంస్ట్రా విశోల్బణా రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా దదాశ్రితా. నాయన, ఇంద్రజిత్తు నీ మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటి వారు ఎవరున్నారో అటువంటి క్రూరకర్ములైనటువంటి వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బాణముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి. వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసురావా మహావీర్య రాక్షసులు కాని, దానవావా మహాబలాహ దానవులు కాని, సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చినా, గంధర్వులు వచ్చినా, పురస్కృత్య శతక్రతుం ఇంద్రుడే దిగొచ్చిన నేమం మోక్షయితుం శక్త్యాహ ఈ నాగాస్త్రం నుంచి ఎవరూ రక్షించలేరు. శరబంధం సుదారుణం, ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధము. మాయాయుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్ ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు. ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కుటయోధిన. వాళ్ళెప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతుంటారు. శూరాణం శుద్ధభావానాం భవతాం ఆర్జవం బలం. ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది. మీ ధర్మమే మీకు రక్ష. ధర్మో రక్షతి రక్షిత. దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే, వచ్చి రక్షించడమే. కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు, నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ. సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం. నువ్వు అనుమతిస్తే సఖా నేను బయలుదేరుతాను. కానీ నీవు ఎవరు అని మాత్రం నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారణే వీర సఖిత్వం అనువేచ్ఛసి. భవిష్యత్తులో ఒకానొకనాడు నువ్వెవరు, నేనెవరు, నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న వెయ్యొద్దు. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు రక్షించావు, మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు. ఎందుకని? నరుడిగా ఉన్నాడు రాముడు. నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు నాకు వాహనాన్ని ఏమిటి, నేను నరుడిని అంటాడు. నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు.
కాబట్టి ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు. బాలవృద్ధావశేషాంతు లంకాం కృత్వా శరోర్మిభి రావణంచ రిపుం హత్వా సీతాం సముపలక్ష్యసే. వృద్ధులు బాలురను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు. ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామంచ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం. ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినటువంటి కారణం చేత వానర సైన్యం అంతా మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఆనందాన్ని పొందారు. పొంది రామలక్ష్మణులు ఇద్దరూ మళ్ళీ తేజోవిరాజితులై లేచి నిలబడి కోదండాలు చేత్తో పట్టుకునేటప్పటికీ వానర సైన్యం అంతా ఉత్సాహాన్ని పొంది ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి ఆపదొస్తే గరుత్మంతుడే వచ్చి రక్షించాడు, మనకేమిటి లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీరామచంద్రమూర్తికి జై అని అరుస్తూ అందరూ మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి పెద్ద పెద్ద నాదములు చేశారు. చేసేటప్పటికీ విజయోత్సాహం చెయ్యండి, రామలక్ష్మణులు మరణించారని చాటండి, ఇంట జెండాలు ఎత్తండి, పండగ చెయ్యండి అన్నాడు రావణాసురుడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. అకస్మాత్తుగా వానర సైన్యంలోంచి జయ జయనాదాలు వినపడి యుద్ధోన్ముఖత్వం వారి ఎందుకు కనపడేటప్పటికీ తెల్లపోయాడు. తెల్లపోయి గూఢచారులు పిలిచి ఏమైందో వెళ్ళి చూసి రండి అన్నాడు. గబగబా గూఢచారులు మేడ మీదకెక్కి చూశారు. అయ్యా, మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పాడో వాళ్ళు ఇతపూర్వం మేము చూసిన కన్నా తేజోవిరాజుతులై నిలబడున్నారు. ఏ వానర వీరులు పడిపోయారని చెప్పాడో వానర వీరులందరూ సంతోషంగా క్షేమంగా నిలబడున్నారు. వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడి చేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాకముందే నువ్వు ఎవరినో పంపించి వాళ్ళని అక్కడ నిలబెట్టు అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు, ఇంద్రజిత్ అంతటి యోధుడు, స్వయంగా నాగాస్త్రబంధనం చేసి మర్మస్థానములను కొట్టి మరణించారని చెప్పి వెళ్ళిన తరువాత వాళ్ళు లేచి నిలబడ్డమా? నాగాస్త్రం విడిచిపెట్టడమా? వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితులు కావడమా? ఏమీ ఆశ్చర్యమని తెల్లబోయాడు. ఎప్పటికీ ఆయనకు అర్థం కానిది ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణ కలుగుతుంది. ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నువ్వు నమ్మలేకపోతే నిన్ను బాగు చెయ్యగలిగిన వాడు ఉండడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు కూడా రామానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి వెంటనే బలేన మహతాయుక్తో రక్షసాం భీమ విక్రమ తం వదాయాభినిర్యాహి రామస్య సహవానరై. ధూమ్రాక్షుడనబడేటటువంటి ఒక గొప్ప రాక్షస యోధుణ్ణి పిలిచి నీవు రాక్షసులందరితో కలిసి బయలుదేరి వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని నిర్జింపవలసింది అన్నాడు. ఈ ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ద్వారంలోంచి బయటికి బయలుదేరాడు. రథశీర్షే మహాన్ భీమో గృధ్రశ్చ నిపపాత ధ్వజాగ్రే గ్రదితాశ్చైవ నిపేతు కుణపాశనా రుధిరాష్ట్రో మహాన్ శ్వేత కబంధ పతితో భువి విస్వరం చోత్సృజన్నాదం ధూమ్రాక్షస్య సమీపత వవర్ష రుధిరం దేవ సంచచాల చ మీదిని ప్రతిలోమం వవౌవాయు నిర్ఘాంత సమ నిస్వన. ఆయన రథం మీద బయలుదేరి బయటికి వస్తుంటే మేఘములు అకస్మాత్తుగా రక్తమును వర్షించాయి. ఆ రక్తవర్షంలో ఆయన యొక్క రథం తడిసిపోయింది. ఎక్కడ నుంచో ఒక పెద్ద కంకాళము అంటే ఒక శవం మొండెం ఒక్కటి ఆకాశంలోంచి ఆయన రథం మీద పడింది. ఎన్ని మార్లు యుద్ధానికి బయలుదేరదామని ప్రయత్నిస్తే అన్ని మాటలు పక్షులు అప్రదక్షిణంగా కూతలు కూస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. భయంకరంగా అరుస్తూ ఒక గద్ద వచ్చి రథం మీద వాలింది. ఇన్ని దుశ్శకునములు కనపడితే ఇక వెళ్ళినవాడు తిరిగి రాడు అని. అయినా సరే మూర్ఖత్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. వానరుల మీద బాణప్రయోగం చేశాడు. కొంతమంది వానరుల్ని మట్టు పెట్టాడు. యుద్ధానికి వెళ్ళినవాడు చేయకుండా ఉన్నాడు కదండి. ఈ వానరులందరూ హనుమని ఆశ్రయించారు. మహానుభావ, ఆయనంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నాడు, నువ్వు కాపాడవలసింది. వెంటనే స్వామి హనుమ ఒక్కసారి తన అరచేతితో ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు. కొట్టి ఆ రాక్షసుణ్ణి మర్దిస్తే ఆ ధూమ్రాక్షుడు అనేటటువంటి వాడు నెత్తురు కప్పుకుని శరీరం విడిచిపెట్టి ఆ యుద్ధభూమిలో పడి ప్రాణములను విడిచిపెట్టాడు. అక్కడతో ధూమ్రాక్ష వధ పూర్తయింది. అబ్రవీద్రాక్షసం శూరం వజ్రదంష్టం మహాబలం. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళాలి కదండి. నేను అందుకే అన్నది లోక కళ్యాణ యజ్ఞము. ఇది రాక్షసులందరూ ఒకరి తర్వాత ఒకరు తెగటారిపోతూ ఉంటారు. ఇప్పుడు రావణుడు వజ్రదంష్ట్రుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు.
ఆయన కూడా పతాకాలంకృతం దీప్తం తప్తకంచన భూషణం రథం ప్రదక్షిణం కృత్వా సమారోహత్యమోపతి. ఒక దివ్యమైనటువంటి రథం, అందులో సమస్తమైనటువంటి ఆయుధములు పెట్టబడి ఉన్నాయి. ఆ రథానికి ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని అధిరోహించాడు. ఆయన బయలుదేరాడు. ఆయనకి అపశకునములు కనపడ్డాయి. అయినా సరే లెక్క పెట్టకుండా రాక్షసుడు కనుక ఉద్ధతిలో యుద్ధభూమికి బయలుదేరాడు. తత ప్రవృత్తం తుములం హరీణాం రాక్షసై సహా ఘోరాణం భీమరూపాణం అన్యోన్య వధకాంక్షిణాం. భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు చంపుకోవాలనేటటువంటి కుతూహలంతో ఇటు వానరులు ఇటు రాక్షసులు అటు చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి సమయంలో అంగదుడికి ఈ వచ్చినటువంటి రాక్షసునికి ఇద్దరికీ కూడా వజ్రదంష్ట్రుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ వజ్రదంష్ట్రుడి చేతిలో చాలామంది వానరులు నిహతులైపోయారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంగదుడు నిఘ్రతో రాక్షసాన్ దృష్ట్వా సర్వాన్ వాలిసుతో రణే క్రోధేన ద్విగుణావిష్ట సంవర్తక ఇవానలః. ఆయన ప్రళయాగ్ని ఎలా ఉంటుందో, యముడు ఎలా ఉంటాడో అటువంటి రూపాన్ని పొందినటువంటి వాడై ఆ అంగదుడు ఈ వచ్చినటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి చెట్టు పెట్టి కొట్టినా, పర్వత శిఖరం పెట్టి కొట్టినా కింద పడి మళ్ళీ స్పృహని పొంది లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. ఇద్దరూ మల్ల యుద్ధం చేశారు. ఒక స్థితిలో ధనుర్బాణములు అన్నీ కూడా విరిగిపోయాయి. రథం విరిగిపోయింది. అయినా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇద్దరూ మల్ల యుద్ధం చేస్తున్నారు. ఆ మల్ల యుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరికీ లేచి ఇంకా యుద్ధం చెయ్యడానికి ఓపిక లేనంతగా కొట్టుకుని ఇద్దరూ నవరంధ్రములలోంచి నెత్తురు కక్కారు. నెత్తురు కక్కి పడిపోయారు. చాలా ఆగ్రహించినటువంటి అంగదుడు ఒక్క పెట్టున లేచి చర్మంతో చేయబడినటువంటి డాలులో ఒక గొప్ప బంగారు కత్తి పెట్టుకుని వచ్చాడు. ఆ రాక్షసుని యొక్క బంగారు కత్తిని పైకి తీసి ఆయన యొక్క కంఠాన్ని దాంతోటే కోసేశాడు. కోసేస్తే ఆ వచ్చినటువంటి రాక్షసుడు అక్కడతో మరణించాడు. ఏం వచ్చిన వాళ్ళు సామాన్యులు కారండి, నేను ఏదో ఒక వాక్య రూపంలో చెప్తున్నాను. కానీ అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. ఒక్కొక్కరిని చంపడానికి దేవతలు వాళ్ళ యొక్క తేజస్సుని వానర రూపాల్లో పంపారు. నరవానరులు అయితే తప్ప రావణుణ్ణి సంహరించడం కుదరదని వాళ్ళు. కాబట్టి మహానుభావులు యుద్ధం చేసి చంపగలిగారు. అప్పుడు అకంపనుడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి మళ్ళీ రావణాసురుడు పంపించాడు. తతోన్యం వృక్షముత్పాట్య కృత్వావేగం అనుత్తమం శిరస్యభి జఘానాశు రాక్షసేంద్రం అకంపనం స వృక్షేణ హతస్తేన సక్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత చ మమారచ తం దృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేంద్రం అకంపనం యధితా రాక్షసాః సర్వే క్షితికంప ఇవ ద్రుమాః. అప్పుడు ఆ వచ్చినటువంటి రాక్షసుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది. అకంపనుడు వానరుల్ని చంపాడు. అకంపనుని సైన్యంతో వానరులు యుద్ధం చేశారు. చాలామంది వానరుల్ని సంహరిస్తున్నాడు అకంపనుడన్న కారణం చేత క్రోధాన్ని పొందినటువంటి స్వామి హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షాన్ని పళ్లతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకంపనుడి యొక్క ప్రాణములను తీసేశారు. అక్కడతో ఆ అకంపనుడు కింద పడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి సైన్యం అంతా కూడా భూకంపం వస్తే చెట్లన్నీ ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ లంకాపట్టణంలోకి పారిపోయారు. ఈ వార్త తెలిసింది, అకంపనుడు కూడా మరణించాడు అని. ఈ వార్త తెలిసిన తర్వాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది, ఎంతమంది యోధులు మిగిలారు, ఒకడికన్నా ఒకడు గొప్పవాడిక యుద్ధానికి వెడుతున్నాడు, ఒక్కొక్కడు పడిపోతున్నాడు. రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షస బలాన్ని అంచనా వెయ్యడానికి తానే బయలుదేరాడు. తతస్థు రావణ పూర్వదివసే రాక్షసాధిప పురీం పరీయౌ లంకాం సర్వాన్ గుల్మాన్ అవీక్షితం. ప్రాతకాలంలో యుద్ధ శిబిరాలన్నిటినీ ఒక్కసారి తాను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాడు. వాళ్ళ యందు కొంత శౌర్యాన్ని, కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం. దదర్శనగరీం లంకాం పతాకాధ్వజమాలినీం. ఆయన ఒక్కసారి ఆ లంకాపట్టణం వంక చూస్తే ఎటు చూసినా సముద్రం చుట్టూ నిలబడినట్టుగా వానర సైన్యమే. రామలక్ష్మణులు చాలా దిగులు చెందాడు. వెళ్ళినవాడు తిరిగి వచ్చినవాడు లేడు. అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులు లేరు. పెద్ద పెద్ద నాయకులు ఒక్కడక్కడ మట్టు పెట్టబట్టలేదు. ఇక్కడ వెళ్ళినవాడు తిరిగి రావట్లేదు. చాలా దిగులు చెందాడు. వృద్ధాంతు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచామర్షిత కాలే ప్రహస్తం యుద్ధకోవిదం. ప్రహస్తుణ్ణి పిలిచాడు. తనకి అత్యంత ప్రీతిపాత్రుడు సర్వసైన్యాధిపతి. ఆ ప్రహస్తుణ్ణి పిలిచి ఆయనతో అన్నాడు, అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ
ఇంద్రజిత్వా నికుంభోవా వహేయుర్భారమీదృశం. మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధ భారాన్ని వహించగలం. ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడు వెళ్ళి యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నాకు అర్థమైపోతుంది. అహం వా, విడితే నేను వెళ్ళాలి. కుంభకర్ణోవా, లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి. త్వం వా సేనాపతిర్మమ, నా సేనాపతి అయిన నువ్వు వెళ్ళాలి. ఇంద్రజిత్వా, ఇంద్రజిత్ వెళ్ళాలి. నికుంభోవా, లేకపోతే నికుంభుడు వెళ్ళాలి. వహేయుర్భారమీదృశాం, ఈ భారాన్ని మనమే వహించాలి. ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టలేదు. కాబట్టి నీవు తప్పకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రావట్లేదుగా. ఇప్పుడు ప్రహస్తుడు ఒకవేళ అసలు ఈ యుద్ధం ఇంతమంది చచ్చిపోవడం నీ వల్ల కాదు, నీ కామం వల్ల కాదు అని ఒక మాట అన్నాడు అనుకోండి, సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బంది వస్తుంది కదా. అందుకని పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసా అండి? అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, జాగరూకుడవై వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపడం. తనవారన్నవారు చనిపోతున్నారని తానేం బాధ పొందడు. అది రాముడి విషయంలో వేరుగా ఉంటుంది, రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది. ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా అండి యుద్ధం చేయడం. అదేం పెద్ద విషయం ఏం కాదు. ప్రహస్య వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నిహతులైపోతున్నారు. చపలాహ్య వినీతాశ్చ చపల చిత్తాశ్చ వానరాహ న సహిష్యంతి తే నాదం సింహనాదామివద్విపాహ. వాళ్ళు చపల చిత్తులు, చించలమైన మనస్సున్న వాళ్ళు. వానరులు చాలా భయంతో ఉంటారు. అటువంటి భయం కలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. నువ్వు వెళ్ళి ఏం చేయవలసి ఉంటుందంటే ఒక పెద్ద సింహనాదం చెయ్యాలి. నువ్వు సింహనాదం చేస్తే భయపడిపోయి వానరులు పారిపోతారు. ఎందుకంటే చపల చిత్తులు కదా, చించిన చిత్తులు కదా, వాళ్ళు నిలబడరు. వాళ్ళందరూ పారిపోతారు. పారిపోతే ఎవరు మిగులుతారు? తన భార్య కోసమని రాముడి కోసం లక్ష్మణుడు, వాళ్ళిద్దరే మిగులుతారు. అప్పుడు విధృతేత బలే తస్మిన్ రామ సౌమిత్రిణా సహా అవశస్తే నిరాలంబ ప్రహస్త వశమేష్యతి. అప్పుడు వాళ్ళిద్దరే మిగిలిపోతారు, అందరూ పారిపోతారు. అప్పుడు ఇద్దరే మిగిలిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటారు, అయ్యయ్యో వానరులందరూ పారిపోయారంటారు. అని వాళ్ళు ఏం చేస్తారు? ఎవ్వరూ లేరు, మన ఇద్దరం మాత్రం ఏం చేస్తామో నీకు లొంగిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళని బంధించేసి తీసుకొచ్చేస్తావు, అయిపోతుంది యుద్ధం, బయలుదేరే. అదే అంత తేలికండి. సింహనాదం చేస్తే వెళ్ళిపోతారు ఆ వానరులందరూ. తనకి తెలియదు అంటే అవతల వాణ్ణి సమిధగా వేసేయాలంటే ఇలా నేను మాట్లాడచ్చా, ఇలా పంపచ్చా? నిజంగా అంత తేలిక యుద్ధం? అతనికి తెలుసు అంత తేలిక కాదని, కానీ అంత తేలికని చెప్పి పంపిస్తాడు. ఇది ఇన్నాళ్ళు రావణాసురుడితో అంటకాగి రావణాసురుడికి ప్రీతి కలిగేటట్టుగా మాట్లాడి తనకి సత్యం తెలుసున్నా మాట్లాడకుండా, విభీషణుడు విడిపోయినప్పుడు వెళ్లకుండా రావణాసురుణ్ణి అంటిపెట్టుకున్నందుకు ఫలితం అనుభవించద్దు. అర్థమైంది ప్రహస్తుడికి. ఇప్పుడు నన్ను వేశాడు సమిధ కింద అంటే నేను వెళ్ళిపోతాననుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయా సాంత్వైశ్చ వివిధై కాలే కిం న కుర్యాం ప్రియం తవ. నీవు నాకు ఎన్నో ప్రియమైన కార్యాలు చేశావు, నాకు ఎన్నో దానాలు ఇచ్చావు, నాకు ఎన్నో బహుమానాలు ఇచ్చావు, నన్ను అనేక పర్యాయాలు సంతోషపెట్టావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఒకటి అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటాను? కాబట్టి చేస్తాను. నహిమే జీవితం రక్ష్యం పుత్రదారధనానివా త్వం పశ్య మాం జుహూషంతం చదర్థం జీవితం యుధి. ఆయన వెళ్ళేటప్పుడే అమంగళకరమైన మాట మాట్లాడేశాడు. ఆయన అన్నాడు, నా జీవితాన్ని ఈ యుద్ధమనబడేటటువంటి హోమంలో ఆజ్యముగా సమర్పించేస్తాను. అంటే నేను గెలిచి వస్తానని ఆయన చెప్పలేదు. ఈయన చెప్తున్నాడు కానీ నువ్వు సింహనాదం చేయి, వానరులు వెళ్ళిపోతారు, రామలక్ష్మణులు నీకు లొంగిపోతారు, నువ్వేం చేయక్కర్లేదు, వాళ్ళే లొంగిపోతారు, ఎక్కమని రథం ఎక్కించి తీసుకొచ్చేయడమే అని చెప్పాడు. కానీ ఆయనకి తెలియదు. ఆయన అన్నాడు, నా ప్రాణాల్ని హోమంలో వేసేస్తాను, కాబట్టి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. బయలుదేరాడు. బయలుదేరుతూ చాలా అట్టహాసం చేశాడు. హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ్చ సమస్యతాం అజ్య గంధ ప్రతివహ సురాభిర్మారుతో వవౌ. అక్కడ గొప్ప హోమం చేశాడు. దేవతలకి ప్రీతి కలగాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు. బయలుదేరాడు. అయినా దుశ్శకునాలే కనపడ్డాయి. అంటే మీరు ఒక్క మాట గమనించవలసి ఉంటుంది. అసలు ధర్మం అన్న దాని మీద నమ్మకం లేకుండా, ఈశ్వరుడన్నవాడు ఉన్నాడని నమ్మకం లేకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగి, ఎప్పుడో ఓసారి ఆపద వచ్చినప్పుడు లోపల నమ్మకం లేకపోయినా అప్పుడు ధర్మం అన్న మాటని తెచ్చి అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, నమ్మని ధర్మం, మీరు అనుష్ఠించని ధర్మం, మీరు ధర్మంలో ఉన్నట్టు నటిస్తే మాత్రం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?
ఇది రాక్షసులతో వచ్చేటటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు దుశ్శకునాలు కనపడ్డాయి. అయినా సరే ఆయన చాలా అట్టహాసంగా సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంతటి వారు అడిగారు, అంత కోలాహలంగా వస్తున్నాడు, వస్తున్నవాడెవరు అని విభీషణుడిని అడిగారు. ఇదో అదృష్టం రాముడికి. ఎందుకంటే వచ్చేవాడెవరో విభీషణుడు లేకపోతే ఎవరికి తెలియదు వానర సైన్యంలో ఇంతమంది యోధులు. కాబట్టి అసలు అతనెవరో, అతని బలం ఏమిటో, అతని శక్తి ఏమిటో, అతను ఎంత స్థితిలో ఉంటాడో, ఎవరు యుద్ధం చెయ్యొచ్చో అన్నీ చెప్పడానికి ఎప్పుడు విభీషణుడు సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఎవరు ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళ వెనక ఈశ్వరుడు ఎప్పుడూ రక్షించడానికి, సలహా ఇవ్వడానికి ఎవరో ఒకరిని ఉంచుతాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాడు చాలామందిని చుట్టూ పెట్టుకున్నాను అనుకున్నా వాడు విజయాన్ని సాధించలేడు. కాబట్టి అప్పుడు విభీషణుడు అన్నాడు, భువాచ సస్మితం రామో విభీషణ వరిందమః. నవ్వుతూ విభీషణుడు చెప్పాడు, ఏష సేనాపతిస్తస్య ప్రహస్తో నామ రక్షసః లంకాయాం రక్షసేంద్రస్య త్రిభాగబల సంవృతః వీర్యవాన్ అస్త్రవిచ్చూరః ప్రఖ్యాతశ్చ పరాక్రమే. రావణాసురుడి దగ్గర ఉన్న సైన్యంలో 3వ వంతు సైన్యానికి ఇతను అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు, గొప్ప యోధుడు. అటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు. తత ప్రహస్తం నిర్యాంతం భీమం భీమపరాక్రమం గర్జంతం సుమహాకాయం రాక్షసైరభిసంవృతం. చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు. భీమ విక్రమము కలిగినటువంటి వాడు, చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు. శరీరము కూడా చిన్నది కాదు, పర్వతం ఎంత ఉంటుందో అంతటి ఆకారం కలిగిన వాడు. అనేక మంది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటాడు. ఇప్పుడు ఆయన సర్వసైన్యాధిపతి. కాబట్టి ఆ సర్వసైన్యాధిపతితో ఎవరు యుద్ధం చేశారు? ఇటువైపు సర్వసైన్యాధిపతి యుద్ధం చేశారు. ఇటువైపు సర్వసైన్యాధిపతి నీలుడు. కాబట్టి నీలుడు ఆ వచ్చినటువంటి ప్రహస్తుడితో యుద్ధం చేశాడు. ఇద్దరూ కలిసి చాలా సంకులమైనటువంటి సమరమే జరిగింది ఇద్దరికి అంత గొప్ప సంకుల సమరము జరిగిన తరువాత నీలుడు ఒక పెద్ద శిలని ఎత్తి అత్యంత వేగంతో వచ్చి ఆ వచ్చినటువంటి ప్రహస్తుడి తల మీద పడేశాడు. అంత పెద్ద శిల తల మీద పడేస్తే ఎవడు మాత్రం బతుకుతాడండి? దాని కింద పడి మాంసపు ముద్దయిపోయాడు ప్రహస్తుడు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రహస్తుడు కూడా మరణించాడు అన్నమాట, సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్న మాట రావణాసురుడికి అందింది. అయ్యా, నువ్వు పంపించిన వాళ్ళల్లో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు. ఇప్పుడు స్వయమేవ గమిష్యామి రణశీర్షం తవద్భుతం. రావణుడు అన్నాడు, నేనే వెడుతున్నాను యుద్ధానికి, ఇక వీరుల్ని పంపను. ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవలసింది. రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసింది. రాముణ్ణి వధిస్తాను, నేనే బయలుదేరుతానన్నాడు. అద్యతద్వానరానీకం రామంచ సహలక్ష్మణం నిర్దహిష్యామి బాణౌఘై వనం దీప్తైరివాగ్నిభిః అద్య సంతర్పయిష్యామి పృథివీం కపిశోణితై. ఎప్పుడూ పలుకుతాడు ఈ డాంబికాలు, వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను. ఒక అగ్నిహోత్రం అరణ్యంలో ఎండిపోయిన చెట్లను ఎలా కాలుస్తుందో అలా రామలక్ష్మణుల్ని నా బాణ పరంపర చేత నిగ్రహిస్తాను. కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతున్నానన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1,000,000 మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు. అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ కోలాహలాన్ని, ఆ ధ్వనిని అలా వస్తోంది అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తోంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుణ్ణి. ఆ రాముడు అడిగినప్పుడు నానా పతాకాధ్వజ శస్త్రజుష్టం ప్రాసాశిశూలాయుధ శస్త్రజుష్టం సైన్యం గజేంద్రోపమ నాగజుష్టం కస్యేదమక్షోభ్య అభీరుజుష్టం. ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో, అంతమంది వీరులతో వస్తోంది. వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు. ఆ వస్తున్న వాళ్ళలో అకంపనుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు. ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు అలా ఉంటుంది. ఆ వెనక్కాతల వస్తున్నవాడు ఇంద్రజిత్. బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయాయుద్ధం చేస్తాడు, మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో, అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి. అలాగే ఇంద్రజిత్తుకి కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి. అంత భయంకరమైన రూపం ఉన్నవాడు. ఇంకొకడు అతికాయుడు.
ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునికి యుద్ధం చేస్తుంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిశూరుడు. ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నివలి ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మింపబడిన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటాడు. వేరొకడు నరాంతకుడు. ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు. అంత గొప్ప యోధులతో కలిసి వస్తున్నాడు. అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు. యశ్చైషనానా విదఘోర రూపై వ్యాఘ్రోస్త్ర నాగేంద్ర మృగాశ్వవక్త్రై భూతైవృతో భాతి వివృత్త నేత్రై సోసౌ సురాణాం అపిదర్పహంత. ఆ రాక్షసరాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలిసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసుల ముఖాలు మామూలు ముఖాల్లా కూడా ఉండవు. పెద్ద పులుల యొక్క ముఖాలు, మదపుటేనుగుల యొక్క ముఖాలు, ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసుల చేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రావణాసురుని యొక్క అసౌకిరీటీ చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోదీప సూర్య ఇవామభాతి. భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో రాక్షసగణముల చేత పరివేష్టింపబడినటువంటి ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతుండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకానొక నాడు ఆయన యమధర్మరాజుని ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటి వాడు. అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చూశారు. చూసి ఆదిత్యవ దుష్ట్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ సువ్యక్తం లక్ష్యే హ్యస్య రూపం తేజస్సమావృతం దేవదానవ వీరాణం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురే తత్ ప్రకాశతే. ఈయన్ని చూస్తుంటే సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇత పూర్వం ఇంత గొప్ప శోభతో ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేను అసలు దేవతలలో కానీ దానవులలో కానీ ఇప్పటి వరకు చూడలేదు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు. దిశ్యాయమద్య పాపాత్మ మమ దృష్టి పథంగతః అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పెళ్ళిపుకుతోంది. సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరూ ఆ వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రావణాసురుడు అంటే అంత తక్కువ వీరుడేం కాదు. రామచంద్రమూర్తి అంతటి వారు మీరు ఎదర విందురు కానీ అసలు భయమే వేస్తుంది ఆ యుద్ధం చదివితే. రామచంద్రమూర్తి అంతటి వారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగటార్చబడతాడు అనుకున్నారు. ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామరావణ యుద్ధాన్ని. అంత మహాబలవంతుడు, అంతటి పరాక్రమశాలి. ససాయకో రావణ బాహుముక్త శక్రాశని ప్రఖ్య వపుస్థితాగ్రహ సుగ్రీవమాసాద్య బిభేద వేగాత్ గుహేరితాక్రౌంచ వివోగ్రశక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత్తో పట్టుకునేటటువంటి శూలం ఎలా ఉంటుందో సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై ఆ శూలాన్ని అటువంటి దాన్ని తీసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొడితే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడు, గవయుడు, సుదంస్త్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద శిలలు, చెట్లు, పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురుడి మీదకి వెళ్ళారు. అవలీలగా 20 చేతులతో ధనస్సుని తిప్పుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చినటువంటివన్నీ పడగొట్టి వీళ్ళందరి మీద బాణప్రయోగం చేసి అందరినీ యుద్ధభూమిలో పడగొట్టాడు.
పడగొట్టి ఏకకాలమునందు ఇన్ని వేల వానరముల్ని పడగొడుతున్నాడు. పడగొడుతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యమంతా గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి ఈ రావణాసురుడి యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథం ఎక్కి వచ్చాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. లక్ష్మణస్వామి వచ్చి అన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి? నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా చూసి నువ్వు ఆయన మీద యుద్ధం చెయ్యవలసింది అని. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళారు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దాడు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞ పొంది, అది రావణ బలం అంటే. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిరగిర గిరగిర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. రావణాసురుడు అంటే మీరేం తక్కువగా అంచనా వేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు. ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలం గురించే చెప్తారు. రావణుణ్ణి అరిచేత్తో దెబ్బ కొడితే రావణుడు చెలించిపోయాడు. ఆ వానరోత్తముణ్ణి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమంతటి వారు చెలించిపోయి ఒక్కసారి పర్వతం పడిపోయినట్టుగా పడిపోయారు. మహాబలవంతుడైనటువంటి ఆ మారుతి స్పృహ తప్పి పడిపోవడం చూసి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు విజృంభించాడు. విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయనకి దొరకకుండా తిరుగుతూ శిలలు వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటినీ ఆకాశంలోనే ముక్కలు చేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు. అభిపృష్ట శరౌఘేణ మేఘేనేవ మహాబల హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాగ్రే నిపపాత. చాలా చిన్న రూపాన్ని పొంది చిన్ని కోతి అయిపోయి ఆయన ఆ రావణాసురుడి యొక్క ధ్వజం పైన కూర్చున్నారు. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతి పిల్లై ఇబ్బంది పడుతున్నారు రావణాసురుణ్ణి. పావకాత్మజమాలోక్య ధ్వజాగ్రే సముపస్థితం జజ్వాల రావణ క్రోధాత్ తతో నీలో ననాదచ. అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క అంశతో జన్మించినటువంటి నీలుణ్ణి చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నారు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. మహాబలవంతుడు కాబట్టి హనుమ వెంటనే స్పృహని పొందారు. ఈలోగా రామలక్ష్మణులు హనుమ మొదలైన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ఆ ధ్వజం మించి ఓసారి కిరీటం మీదకి దూకుతున్నారు, కిరీటం మించి ధనస్సు మీదకి దూకుతున్నారు. పట్టుకుందామంటే దొరకకుండా రావణాసురుడు వెర్రివాళ్ళ ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా ఆగ్నేయాస్త్రం చేత కాల్చేస్తానని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ఆ అస్త్రం యొక్క దెబ్బ తగిలింది. తగిలేటప్పటికీ అంత బలవంతుడైన నీలుడు, ప్రహస్తుణ్ణి సంహరించినటువంటి నీలుడు నెత్తురు కక్కుతూ పడిపోయాడు. పితృమహాత్మ్య సంయోగాత్ ఆత్మనశ్చాపి తేజస జానుభ్యాం అపతద్ధూమౌ నచ ప్రాణైర్ వ్యయుజ్యత. సాక్షాత్తుగా అగ్నిహోత్రుని కుమారుడు కనుక, ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం కనుక, తన కొడుకు ప్రాణములను తాను తీయకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుక ఒక్కసారి స్పృహని కోల్పోయిన వాడై 2 మోకాళ్ల మీద యుద్ధభూమిలో కూలపడి ముందుకి వంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రం పోలేదు. ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంటపడ్డావు, తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. అది వచ్చి తగలగానే, లక్ష్మణుని యొక్క పాలభాగానికి తగలగానే ఆయన నేల మీద పడిపోయారు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. ఆయన కింద పడి మూర్ఛితుడు కాగానే ఆ
పెద్ద అగ్నిని విరజిమ్ముతోందా అన్నట్టుగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడానికి లక్ష్మణుడు ప్రయత్నించినా ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి. అది వచ్చి తగిలింది, స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు. దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్ళిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఆయన విష్ణుస్వరూపం కదండి, వచ్చింది విష్ణుస్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమం చేత స్పృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణం చేసి, నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలు లేనంత బరువవుదునుగాక అని బాగా బలంగా, అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నారు. వచ్చి రావణుడు ఆయన్ని అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ ముహుప్రజ్వాల రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం. తన భుజబలంతో లక్ష్మణుణ్ణి ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. ఇంతలో స్వామి హనుమ చూశారు. హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తం న సంఖ్యే భరతానుజ. నేను మేరుమందర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా నా భుజాలతో ఎత్తగలను, కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో తేన ముష్టి ప్రహరణేన రావణో రాక్షసేశ్వర జానుభ్యాం అపతద్భూమౌ చిచాలచ పపాత చ. ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ, నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధభూమిలో పడిపోయాడు రావణాసురుడు. వెంటనే విఘూర్ణమానో నిశ్చేష్టో రథోపస్తవుపావిశత్ విసన్యో మూర్ఛితశ్చాసీన్ నచస్థానం సమాలభత్. ఆ రథం మీదకి ఎక్కుదామనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదలలేక కూలబడిపోయాడు మోకాళ్ల మీద. అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమవుతోంది. హనుమ లక్ష్మణుణ్ణి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెడతాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నారు. ఆరురోహ మహాశూరో బలవంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిప. ఆ హనుమ యొక్క భుజాల మీద కూర్చున్న వారై ఆ రావణాసురుణ్ణి చూసి, నిలు రావణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుడి పాదాలే పట్టుకున్నా నువ్వు ఇవాళ రక్షింపబడావు. నా యొక్క ఆగ్రహాన్ని పొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణముల చేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు. ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం కలిగిన వారు స్వామి. ఆ శరీరం అంతా బాణముల చేత కొట్టబడి పూచిన మోదుగ చెట్ట అన్నట్టుగా పర్వతం మించి సెలయేర్లు ప్రవహించినట్టుగా ఒంటిలోంచి నెత్తురు కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. తనని ఆశ్రయించినవాడు, తన పట్ల మహాభక్తి కలిగినవాడు, తనకి వాహనమై తనని వహిస్తున్నవాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగశార్దూలం కోపస్య వశమే యువాన్. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. తస్యాభిచక్రం యరథం సచక్రం శాశ్వధ్వజఛత్ర మహాపతాకం ససారథింసాశని శూలఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరై సుపుంఖై అధేంద్రశత్రుం తరసా జగాన బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర. ఆయన
వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడిది ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర, ఆ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బ చేత కలిగినటువంటి అశక్తతకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు. తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదదే దీప్తమదార్థచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్చేద రక్షోధిపతేర్మహాత్మా. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశారు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధభూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటాచాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, కృతం త్వయా కర్మ మహత్సుభీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్ఛానుజానామి రణార్ధితత్వం ప్రవిశ్వరాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వి తదా బలం ద్రక్షసి మే రథస్థః. రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథం ఎక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాడిని చంపను. అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రవిశ్యరాత్రిం చరరాజలంకాం, వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అన్నారు. విచిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని స్వయంగా ఇలా చూసిన పో అంటే సిగ్గు లేకుండా నడుస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు తప్ప 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఎటువంటి స్థితిని పొందేవాడు. ఇంత అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తస్మిన్ ప్రభిన్నే త్రిదశేంద్ర శత్రౌ సురాసురాభూత గణాదిశ్చ ససాగరాహ సర్షి మహోరగాశ్చ తద్యైవ భూమ్యాంబుచరాశ్చ హృష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకంలో ఉండేటటువంటి వాళ్ళు, సురాసురులు, దిక్పాలురు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క వైభవం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశः రేపు చాలా ఘోరాతిఘోరమైన యుద్ధం. కుంభకర్ణుడు మేల్కొల్పబడతాడు. రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు. ఆ వెనక ఇంద్రజిత్ కూడా వస్తాడు. అక్కడి వరకు నడిస్తే కథాభాగం నడవాలి 131 సర్గలు. ఎందుకంటే రేపు 4వ రోజు, ఇక మిగిలింది 3 రోజులేగా. ఆఖరి రోజున పట్టాభిషేక సర్గ ఒకటే చెప్పాలి. కాబట్టి నేను 5, 6, 4, 5, 6 అంటే 3 రోజుల్లో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది. కాబట్టి
చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురు గాని మనందరం రావణ సంహారమై రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామనామం చేద్దాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక్క 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గౌరికిది ఉపదేశ నామము కమల జుడ్డు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనము ఏ శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. మంగళం చెప్పిన తరువాత మనం చక్కగా అందరం కలిసి శంకర భగవత్పాదులకి నమస్కారం చేద్దాం. రామాయణాంతర్గతంగా గురువందనం ఆయన ఎంతో సంతోషిస్తారు. సాధారణంగా శ్రీరామాయణం పూర్తిగా ప్రవచనం చేస్తే పట్టాభిషేకం చేస్తారు రామచంద్రమూర్తికి. కానీ పట్టాభిషేకం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఒక్క రామ పట్టాభిషేకంలో ఒక ఆశ్చర్యం జరిగింది. 500 నదుల జలాల్ని 4 సముద్ర జలాల్ని వానరులు తీసుకొచ్చారు. ఆ నదీ జలాలతో అభిషేకం చేసి రాజారాముడిగా కూర్చుంటాడు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి. కూర్చున్నప్పుడు ఆయనకి రాజలాంఛనాలు ఇస్తారు. అంటే కిరీటాన్ని ధరింపచేస్తారు. ఆ రోజు ఉదయం పట్ట అభిషేకము కదండి, అభిషేకం చేస్తారు ఆయనకి. ఆ అభిషేకంతో ఆయన రాజారాముడు అవుతాడనమాట. మనందరినీ పరిపాలించి కాపాడుతాడు ఆయన. అది దివ్యమైనటువంటి అభిషేకం. దాంట్లో నదీ జలాలు ఎన్నున్నాయో అన్నీ కలశలు పెట్టి లేనివి మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. వాటితో మూల విరాట్కి అభిషేకం జరుగుతుంది. ఏకకాలంలో మనకి చక్కగా సీతారామ లక్ష్మణులకి హనుమకి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది. అది మంత్రభాగ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఋత్వికుల బృందాలు వస్తున్నాయి. ఆ అభిషేకం జరిగేటప్పుడు అందరికీ కనపడడం కోసమని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఈ ప్రాంగణాల్లోకి. మీ అందరూ కూడా 21వ తారీఖు పట్టాభిషేకం జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం జరిగేటటువంటి ఈ అభిషేకాన్ని చూసినట్లయితే రాముడు రాజారాముడవుతుండగా చూసేటటువంటి పట్టాభిషేకానికి ఆ రోజు హాజరైనటువంటి కోసల దేశవాసులు వానరులు ఎంత సంతోషంగా అంతఃపురంలోకి వెళ్ళి చూశారో అలా చూడగలిగిన అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు లభిస్తోంది 21వ తారీఖున. అలాగే సాధారణంగా పట్టాభిషేకంలో ఏం చేస్తారంటే కిరీటధారణ చెయ్యాలి. ఈశ్వరుడికి కిరీటం పెడతారు కదండి. ఆ కిరీటం గురించి ఒక సర్గ ఉంది. అది మనం ప్రత్యేకంగా ఆ సర్గని ఎప్పుడు వినాలో తెలుసా? ఇవాళ శ్రీరామనవమి అంటే కళ్యాణం చేసేసి ఊరుకుంటున్నారు. అసలు శ్రీరామనవమి అంటే కళ్యాణం ఒక్కటి చేయడం కాదు. శ్రీరామనవమి నాడు మేము మొన్న కాకినాడలో మా అయ్యప్ప స్వామి దేవాలయంలో చేశాం ఎలా చేయాలో. ఆ రోజు సాయంకాలం అందరూ కూర్చుని మకుటధారణ సర్గ అని ఉంటుంది. ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు వశిష్ఠ మహర్షి. పెడితే ఆ కిరీటం గురించి చెప్తారు. ఆ కిరీటాన్ని ధరింపజేస్తారు. ఆ మకుటధారణ సర్గ చదవాలి ఆ రోజున. చదివితే రాజారాముడైనటువంటి రాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి సాధారణంగా పట్టాభిషేకం చేశామన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ బంగారు కిరీటాలు చేయించడం అంటే అదంత సామాన్యమైన విషయం ఏం కాదు. అసలు ఇప్పుడు కిరీటాలు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి ఆ కిరీటం పేరు చెప్పి ఒక దర్భ కానీ అక్షత కానీ సమర్పిస్తారు. కానీ
మళ్ళీ ఆనాడు అయోధ్యలో పట్టాభిషేకం ఎలా జరిగిందో అంత శశాస్త్రీయమైన పట్టాభిషేకం మన అదృష్టం గుంటూరు పట్టణంలో ఈ శారదాపీఠంలో జరగబోతోంది. ఎందుకంటే వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటాల్ని సీతారామ లక్ష్మణులకు హనుమకు హరిప్రసాద్ గారు పరమభక్తితో చేయించారు. ఆ కిరీటాల్ని ఆ రోజున మీకందరికీ సాయంకాలం చూపిస్తారు. అది మకుట సర్గ మానసికంగా చూడమంటారు ఆ కిరీటాన్ని. ఆ రోజు అద్భుతం ఏమిటో తెలుసా అండి, ఆ కిరీటాలని మీ అందరూ నిజంగా చూస్తారు. ఇక్కడ వేదిక మీద పెడతారు, పెట్టి వాటిని అన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తారు. చేసి చక్కగా వాటి మీద అక్షతలు అవి చల్లి అప్పుడు ఏకకాలంలో ఈ ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్నటువంటి ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్న ఓపెన్ ప్రాంగణంలోకి, ఎందుకంటే ఇది అపురూపమైన అవకాశం. ఆ రోజునే పట్టాభిషేక సర్గ ఒక్కటే చెప్తాం, ఫలశ్రుతి చెప్తాం. ఈ రామాయణం విన్న వాళ్ళకి ఈ ఫలితం వస్తుందని మీరు నమ్మండి. నేను ఒక యథార్థం చెప్తున్నాను. సంపూర్ణ రామాయణం జరిగిన చిట్ట చివరి రోజున పట్టాభిషేకం జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు, శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితుడై ఎవరు ఇంత కార్యాన్ని నిర్వహించారో వాళ్ళ పితృదేవతల్ని కూడా తీసుకొస్తారు. చూడవయా మీ వాళ్ళు చేశారని తీసుకొచ్చి ఈ ఆకాశంలో నిలబడతారు. ఇదంతా తపోశక్తి ఉన్న వాళ్ళకి కనపడుతుంది కూడా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు. నిలబడితే మనందరం ఒక మాట చెప్తాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం అని చెప్తాం. దానికి దేవతలు నారాయణమూర్తి పరమ సంతోషాన్ని పొందుతారు. ఎక్కడైనా పట్టాభిషేకం చేస్తే అక్షత వేస్తారు కిరీటం కింద. మన గుంటూరు అదృష్టం, మీరు ప్రత్యక్షంగా మకుటధారణ సర్గ జరుగుతుండగా మీరు వేదిక మీద పెట్టబడినటువంటి ఆ కిరీటాలు అందరికీ కనపడేటట్టుగా ఇన్ని స్క్రీన్స్ మీదకి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆనాడు వశిష్ఠాది మహర్షులు ఎలా పట్టాభిషేకం చేశారో అలా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకంలో రాజలాంఛనాలు ఇవ్వాలి. స్వామికి రాజదండం ఇస్తారు. నిజంగా రాజదండాన్ని తయారు చేయిస్తున్నారు. అలాగే స్వామివారికి స్వర్ణపాదుకలు తొడుగుతారు. నిజంగా స్వర్ణపాదుకలు తొడుగుతున్నారు. అలాగే సీతమ్మ తల్లికి పచ్చల పతకం చేయిస్తున్నారు. అలాగే రామచంద్రమూర్తికి వజ్రాల పతకం చేయిస్తున్నారు. లక్ష్మణస్వామికి వైఢూర్యాలతో ముత్యాలతో పతకాన్ని చేయిస్తున్నారు. మా స్వామి హనుమకి పుష్యరాగాలతోటి ఆయనకి పతకం చేయిస్తున్నారు. ఇంతమంది స్వామికి ఆనాడు రామదాసు చెప్పుకున్నాడే, సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్ర అని. ఆనాడు 100 పూసల హారాన్ని మహేంద్రుడు పంపించాడు రాముడికి వెయ్యమని. అలా ఇన్ని లక్షల విలువైనటువంటి వజ్రవైఢూర్యములు పొదగబడినటువంటి ఆభరణాల్ని హరిప్రసాద్ గారు చేయిస్తున్నారు. ఈ ఆభరణాలన్నీ కూడా ఆ రోజున తీసుకొచ్చి అందరికీ లైవ్ టెలికాస్ట్లో చూపిస్తారు. స్క్రీన్స్ మీద చూపించి సమంత్రకంగా వాటిని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. ఆ రోజున నిజంగా ఇప్పటి వరకు వాడనటువంటి ఒక కొత్త సింహాసనం వస్తుంది. ఆ సింహాసనంలో రామలక్ష్మణ సీతమ్మలు కూర్చుంటారు, హనుమ కింద కూర్చుంటారు. కూర్చుంటే ఆ రోజు అయోధ్యలో ఎలా జరిగిందో అటువంటి పట్టాభిషేకమే జరుగుతుంది. అటువంటి పట్టాభిషేకం చెయ్యగానే రాజారాముడికి పూజ జరుగుతుంది. పూజ జరిగినప్పుడు దర్బార్ చేస్తారు ఆయన. అంటే రాముడి దర్బార్లో మనం కూర్చున్నట్టు ఆ రోజున మొట్టమొదట రాజారాముడిగా కూర్చోగానే ఆయన మనసుకి ఆనందం కలగాలని రాజోపచారాలు చేస్తారు. అంటే స్వామి అశ్వాన్నారో హయామి, అవి ఏం చేస్తారంటే అశ్వాన్నారో హయామి, గజాన్నారో హయామి, ఆందోళికాన్ సమర్పయామి అని అక్షతలు వేసేస్తారు. అలా చెయ్యరు ఇప్పుడు పట్టాభిషేకంలో. యథార్థంగా జరుగుతాయి. అశ్వాన్నారో హయామి అంటే ఇంత వెండి గుర్రాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు. ఆయన ఆ గుర్రం ఎక్కి వెళ్ళినట్టు. ఇంత వెండి ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అవన్నీ కూడా తెప్పిస్తున్నారు. ఆ ఏనుగెక్కి స్వామి పెడతారు. అలాగే ఆందోళికాన్ అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఊయల పెట్టి ఆ మూర్తులను అందులో పెట్టి ఒక కీర్తన జరుగుతుండగా ఊయల ఊపుతారు స్వామిని. అలాగే స్వామికి ఏదో వాద్యం ఘోషయామి అంటారు, కానీ అక్షతలు వేసేస్తారు. అలా ఉండదు. ఇందులో దర్బార్లో వాద్యం ఘోషయామి అని తమ పట్టాభిషేకాంతర్గతేన హే రామచంద్ర భగవన్ వాద్యం ఘోషయామి అంటారు. అంటే ఓ రామచంద్ర ప్రభో ఈ వాద్యం మోగుతోంది మీరు వినండి అంటారు. అంటే వీణ మీద నిజంగా కీర్తన చేస్తారు. అప్పుడు ఆ వీణ మోగి కీర్తన జరుగుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి సంతోషంగా వింటుంటే మీరు దర్బార్లో కూర్చున్న ఆ రోజున వినొచ్చు. అలాగే గీతం శ్రావయామి అంటారు. నాదతాళములు తెలుసున్నటువంటి వారు కొన్ని సంవత్సరములు గురువుల్ని సేవించిన వారే పాడాలి. కాకినాడ నుంచి మళ్ళీ పెద్దాడ సూర్యకుమారి గారు వస్తున్నారు. ఆ తల్లి గంధర్వగానం చేసి కీర్తన చేస్తారు. ఆ తరువాత నృత్యం దర్శయామి అంటారు. నృత్య కళాకారులు వస్తున్నారు. స్వామివారి ముందు నృత్యం చేసి చూపిస్తారు ఆ రోజున. ఇవన్నీ రాజోపచారాలతో పట్టాభిషేకం అంతా పూర్తయిన తర్వాత 22వ తారీఖు ఉదయం
రామచంద్ర ప్రభువుకి లోకశాంతి కోసమని సీతారామ కళ్యాణం జరుగుతుంది, శాంతికర కళ్యాణం. తదనంతరం మనందరం కలిసి పట్టాభిషేకంలో ఏర్పరచుకున్న నిధితో మనందరం కలిసి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని మా రామచంద్రమూర్తి పట్టాభిషేకమైందని మా రాముడు, మేమందరం రాముడి కుటుంబం అని అందరం కలిసి ఇవన్నీ పంక్తులు వేసేస్తారు. ఏకకాలంలో 1000 మంది లేస్తారు. అన్ని మధుర పదార్థాలతో అంత చక్కటి పట్టాభిషేక భోజనం పెడతారు. 22వ తారీఖు మనందరం రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సంబంధమైనటువంటి విందు స్వీకరిస్తాం. అక్కడతో ఈ రామాయణ సంబంధమైన ఉత్సవాలు పూర్తవుతాయి. ఇందులో అత్యద్భుతమైన ఉత్సవం ఉంది, దాన్ని మినహాయించి నేను మిగిలినవి చెప్పాను. ఆ ఉత్సవం ఏమిటో తెలుసా అండి? రాముడితో కలిసి నడవడమే. రాజారాముడు ఊరిరిగింపుగా వస్తాడు, పట్టాభిషేకం కోసం లోపలికి వస్తాడు. ఆయన ఆనాడు నందిగ్రామం నుంచి వచ్చాడు. కోసల దేశవాసులందరూ ఆయన వెనకాతలు వెళ్ళారు. హే రామా, ఎన్నాళ్ళకి చూశామంటే రామో రామో రామః అంటారు మహర్షి. రామా 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 అంటూ వెంట వెళ్ళారు. ఈ ఊరిరిగింపుని అందరికీ అభ్యున్నతి కలిగేటట్టుగా వ్యూహరచన చేస్తున్నారు. మీకందరికీ కూడా, సువాసినులందరికీ కూడా ఎన్ని జన్మలకి పసుపు కుంకాలతో, మంచి భర్తతో, పిల్లపాపలతో సంతోషంగా ఉండడం కోసం కేవలం నడవడం కాదు, సువాసిని ఏది చెయ్యాలో అది మీతో చేయిస్తారు. ఆ రోజున రామచంద్రమూర్తి రథానికి ముందు, రామచంద్రమూర్తి రథానికి వెనకాతల సువాసినులు బారులుగా ఉంటారు. ఆ ఉత్సవాన్ని నడిపించడానికి కొంతమంది సుశిక్షితులైన కార్యకర్తలు వస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఇంటి నుంచి ఒక పాత్ర, అంటే ఒక చెంబు లాంటిది తెచ్చుకుంటే అందులో సువాసినులందరికీ కూడా వాళ్ళ జన్మ సార్థకత పొందేటట్టుగా పరిమళ జలాలు పోస్తారు. మీరు చెంబు తెచ్చుకుని వస్తే చాలు, అందులో ఒక మామిడాకు వేసుకుని వస్తే, లేకపోతే 2 తమలపాకులు పరిమళ జలాలంటే మంచి సుగంధభరితమైనటువంటి జలాలు పెద్ద పెద్ద గుండిగలతో చేసి ఉంచుతారు. రామనామక్షేత్రం నుంచి బయలుదేరుతాం, గొప్ప క్షేత్రం కనుక. అక్కడ మీరు తెచ్చుకుని నిలబడితే వాటిలోకి వాళ్ళు పోసేస్తారు. ఆ వెనక ముందు, అందరికన్నా ముందు కన్నెపిల్లలు ఉంటారు. పెళ్లి కాని ఆడపిల్లలకి మహద్భాగ్యం, మళ్ళీ మళ్ళీ రమ్మంటే ఒక్క నాటికి రాదు. ఏ ఆడపిల్లల్ని దయచేసి ఊళ్ళు పంపించకండి. మీ పిల్లలే కాదు, మీ బంధువుల పిల్లలు అందరినీ తీసుకురండి. సంప్రదాయమైనటువంటి బట్టలతో తీసుకురండి. వాళ్ళందరికీ కూడా సాధ్యమైనన్ని పిండి వంటలు వండుతారు. ఆ రోజున చాలా సంతోషం కాబట్టి ఆయనకి సాధ్యమైనన్ని పిండి వంటలు చేసి పిల్లలందరూ కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని, ఆ పళ్ళెంలో 2 లడ్లో 2 కాజాలో ఏవో పట్టుకుంటారు. కన్నెపిల్ల పిండి వంటలు పట్టుకుని పట్టాభిషేక ఉత్సవంలో రామచంద్రమూర్తి ముందు కానీ, ఈశ్వరుడి ముందు కానీ నడిచి వెడితే ఆ పిల్లకి సమస్త అభ్యున్నతిని ఈశ్వరుడు కృప చేస్తాడు. కాబట్టి చక్కగా అవి పట్టుకొని, కొంతమంది కన్నెపిల్లలకి పేలాలు ఇస్తారు. వాళ్ళు పేలాలు జల్లితే 33 కోట్ల మంది దేవతలు వస్తారు. కాబట్టి వాళ్ళు పేలాలు జల్లుతారు. పురుషులు రామనామం చెప్తూ కట్టుకోగలిగిన వాళ్ళు సంప్రదాయ దుస్తులు కట్టుకుంటారు. మనందరం ఒకటే నామం, గుంటూరు పట్టణం ప్రతిధ్వనించేటట్టుగా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటూ రిక్షాలకి లౌడ్ స్పీకర్లు కట్టి మైకుల్లో చెప్పిస్తుంటారు. దానికి అదిగో అటువంటి పెద్దలు ఆధ్వర్యం వహిస్తారు. నాలాంటి అమాయకులు వెనకాతలు వస్తారు, నేనేం చేయగలను రావడం తప్ప. కాబట్టి అందరం కలిసి ఊరిరిగింపుగా బయలుదేరుతాం. రామనామక్షేత్రం నుంచి బయలుదేరిన ఈ ఊరిరిగింపుకి ముందు ఊరి పెద్దలు ఉంటారు. ఆ వెనక మంగళధ్వని ఉంటుంది, దాని వెనక వేద పండితులు ఉంటారు. వేద పండితుల వెనక ఈ పెళ్లి కాని కన్నెపిల్లలు ఉంటారు. వాళ్ళ వెనక సువాసినులు ఉంటారు. సువాసినుల వెనక రామచంద్రమూర్తి రథం ఉంటుంది. రథానికి రక్షణగా కొంతమంది బలం కలిగినటువంటి యువకులు రథాన్ని లాగుతూ ఉంటారు. రథాన్ని లాగడం ప్రధానం అనుకోకండి, ఊరిరిగింపులో నడవడం ప్రధానం. దాని వెనక మళ్ళీ కొంతమంది యోధులు ఉంటారు, అంటే కొంతమంది యువకులు. రథానికి రక్షణగా 2 పార్శ్వములలో కొంతమంది నిలబడి ఉంటారు. ఆ రోజున నిజంగా రక్షకులుగా వెడుతున్నారు, రాముడే వెడుతున్నాడన్న స్థితి మనకి కలగాలి. అందుకని నిజంగా ఆయుధాలు కావు కానీ శూలాల వంటివి పట్టుకొని కొంతమంది బయలుదేరుతారు. పక్కన రామచంద్రమూర్తి రథం మధ్యలో నడుస్తుంటుంది. ఆ ముందు, అందరికన్నా ముందు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తి ఛత్రం కింద పెడుతుంది. శంకరాచార్యుల వారి వెనక భారతీ తీర్థస్వామి ఛత్రంలో పెడతారు. ఎందుకంటే ఇది శంకర భగవత్పాదులు పెట్టిన క్షేత్రాలు ఇవన్నీ. కాబట్టి శంకరులు ముందు, శంకరుల వెనక భారతీ తీర్థులు. దానివల్ల భారతీ తీర్థస్వామి ఎక్కువ సంతోషిస్తారు. వారిద్దరూ ఛత్రాల్లో పెడతారు. ఒక పెద్ద శ్వేతఛత్రం రథం మీద పెట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క రథం సీతమ్మతో కలిసి వెడుతుంటుంది. ఆ సీతమ్మ తల్లి పొంగిపోతుంది పరాశక్తి. ఇంతమంది సువాసినులు నా పట్టాభిషేకానికి వచ్చి ఆ సుగంధ ద్రవ్యాలు జల్లుతున్నారని పొంగిపోతుంది. ఆ వెనక పురుషులందరూ నడుస్తారు. ఆ వెనక మిగిలినటువంటి స్త్రీలు, సువాసినులు కాని వాళ్ళు నడుస్తారు. ఇలా అందరం కలిసి
ఎంత ఛాలెంజ్గా హరిప్రసాద్ గారికి మనం నిలబడాలంటే, ఆయన బయలుదేరుదాము అని ఊరేగింపుని తీస్తే తల ఇక్కడ బయలుదేరితే తోక మనం ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నామో అంత దూరమో ఊరేగింపు నిలబడిపోయి ఉండాలి. ఇక కదలడానికి చోటేదని హరిప్రసాద్ గారు కంగారు పడిపోవాలి. అంతమందిని రామకార్యంలో మనందరం రామా మమ్మల్ని రక్షించని ఇంతమందిని కలిసి మీ పిల్లల్ని పాపల్ని అందరినీ పిలిపించండి. మీకు చెప్పడం కాదు, మీకు ఏది చెప్పానో అది నేను చేస్తాను. సెలవు లేకపోయినా నా భార్య ఆఫీసర్ని రిక్వెస్ట్ చేయించి సెలవు పెట్టించి మా ఆవిడ్ని పిలిపించాను. అలాగే కాకినాడ పట్టణం నుంచి నా యందు అభిమానం కలిగిన వాళ్ళందరూ వానరులు ఎలా వచ్చారో అలా బస్సులెక్కి రైళ్ళెక్కి రకరకాల వాహనాలు ఎక్కి వచ్చేస్తున్నారు. ఈ ప్రాంగణాలు కళ్యాణ మంటపాలు ఇవన్నీ నిండిపోతాయి వాళ్ళందరితోటి. వాళ్ళందరూ వానర సైన్యం వచ్చినట్టు వస్తారు. వాళ్ళందరూ పలహారాలు భోజనాలు, ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ ప్రాంగణం మరో అయోధ్య. ఎక్కడ చూసినా రామో రామో రామ. సాయంకాలం పట్టాభిషేకం, అపురూపమైనటువంటి పట్టాభిషేకం, ఇన్ని రాజలాంఛనాలతో జరుగుతుంది. అందరూ రండి తప్పకుండా, ఎక్కడికి ఊళ్ళు వెళ్ళే ప్రయత్నం పెట్టుకోకండి. అపురూపమైన అభిషేకం, మళ్ళీ మళ్ళీ దొరకమంటే దొరికే అభిషేకం కాదు. ఎక్కడా ఇన్ని సంబారాలతో చేయడం కుదరదు. అంతమంది ఋత్విక్కులు వస్తున్నారు. అంత అందమైనటువంటి పట్టాభిషేకాన్ని మీరు ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టుగా టెలికాస్ట్ చేసి స్క్రీన్స్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంగణాలు రోడ్లు నిండిపోవాలి. హరిప్రసాద్ గారు చేతులెత్తి నమస్కరించి నేను ఓడిపోయానని చెప్పాలి. నేను ఎన్ని స్క్రీన్స్ పెట్టగలను అనుకున్నానో అన్ని స్క్రీన్స్ పెట్టలేకపోయానో అంతమందికి కనపడేటట్టుగా నేను చెయ్యలేకపోయానని ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఓడిపోతే మనం గెలిచినట్టు, మన గెలుపులో ఆయన గెలుపున్నట్టు. అంతమందిని వచ్చి అంత అందంగా కని విరి ఎరుగని పట్టాభిషేకం అని ఇది రేపు పొద్దున్న ఆంధ్రదేశం అంతా టెలికాస్ట్ అవుతుంటే ముక్కున వేలేసుకొని ఏమి గర్తపురి పట్టణం, ఏమి గుంటూరు, అబ్బా ఎక్కడ జరిగింది ఈ పట్టాభిషేకం అని వేనోళ్ళ ఆంధ్రదేశం అంతా కీర్తించాలి.